సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నది కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాల్లో చదివి విజయం సాధించిన విద్యార్థులేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అన్నారు. గురుకులాలకు కేసీఆర్ ఏమీ చేయలేదని సీఎం అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ భవనంలో ఎమ్మెల్సీ వాణిదేవి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో క్రమ పద్ధతిలో చేసిన కార్యక్రమాల వల్లే గురుకులాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇందులో రేవంత్ రెడ్డి గొప్ప ఏం లేదు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను భారత్ ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఆ పాఠశాలలపై రేవంత్ రెడ్డి మాటలే తప్ప చేతులు లేవు. ఆ స్కూళ్లపై ప్రభుత్వానికి స్పష్టత లేదు అని సవితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ పాఠశాలలో వసతులు, ఉపాధ్యాయుల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఇంటిగ్రేటెడ్ పాఠశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మీ విధానం ఏదేందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్ల యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నానే దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మేము ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు నేను స్కూల్ కడుతూ ఉంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుందని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి చాలా మార్పు తీసుకొచ్చున్నాం. గత 10 సంవత్సరాలలో దేశంలో ఎక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు మన ఊరు మనబడి లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. కానీ మీరు ఏవైతే ఈ 80 కోట్ల నుండి 125 కోట్లు, 125 కోట్ల నుండి 200 కోట్లకు పోయి ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం. మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు? రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు? మరి ఇప్పుడు ఎందుకు 200 కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా? ఎందుకంటే బయట వింటూ ఉన్నాం, ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చినారు, అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నారు అనేది ఒకటి వింటూ ఉన్నాం. మరి అట్లా స్కూల్స్ని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా? బయట నుండే రావాలా? మరి దీని వెనకాల ఏదో మతలబు ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము, ప్రశ్నిస్తాం కూడా. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తాం అంటున్నారు. సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు. కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు. అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఈరోజు 2,000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఎందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు. ముఖ్యమంత్రి మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ. ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి? ఎందుకు ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుందని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 1.5 ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా? పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి, ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటివరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగానే ఈరోజు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఇంకొక వారం రోజులు అయితే. కానీ అక్కడ ఇప్పటివరకు కదలిక లేదు. మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలన్నా కూడా ఇప్పటివరకు కదలిక లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను
చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు. మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు. దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము విద్యాశాఖ మీద అని గొప్పగా చెప్తున్నారు కదా, వెల్కమ్ చెప్తాం మేము. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టండి, ఇంకో 1000 కోట్లు అదనంగా ఇవ్వండి. గురుకులాలు ఇప్పటికీ ఒక సగం గురుకులాలకు బిల్డింగులు కట్టున్నాం, మిగతా వాటి కూడా కట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు కడుతున్న యంగ్ ఇండియా స్కూళ్ళల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో అంతమంది స్ట్రెంత్ని ఒక్క దగ్గర మేనేజ్ చేయడం సాధ్యమవుతుందా అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. సో గురుకులాలకి ఇప్పటికే సగం గురుకులాలకి సొంత బిల్డింగులు కూడా ఉన్నాయి, మిగతా సగం కట్టాలి, వాటి గురించి ఆలోచించాలి. అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా 26,000 స్కూల్స్ ఉన్నాయి. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పరిస్థితి ఏందనేది చెప్పాలి. మోడల్ స్కూల్ ఉంది, అట్లాగే ప్రతి మండల్లో మండల్ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. సో మీరు ఒక బిల్డింగ్ చూపించే నేనేదో చాలా గొప్పగా పనిచేస్తున్నా ఎవరు అడ్డుకుంటున్నా అనే ప్రయత్నం చేసి మీకే క్లారిటీ లేక ఎదుటి వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఈ స్కూల్ కడితే ఎవరిని తీసుకొచ్చి పెడతాం ఇక్కడ, రైట్? ఈ స్కూల్ కట్టే లోపల ఇన్ని స్కూల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి అన్ని సంవత్సరాలు ఈ స్కూళ్ళన్నీ ఏం చేస్తారు? ఈ స్కూళ్ళన్నీ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఊరు మన బడి ఆపేశారు. మరి మన ఊరు మన బడిలో లోపం ఏందో చెప్పమని అడిగాను, అసెంబ్లీ సాక్షి కూడా అడిగాను. లోపం ఏందో చెప్పండి, దాన్ని కూడా మీరు కావాలంటే సర్దిద్ది మన ఊరు మనబడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేయండి అని చెప్పాం. దానికి ఈ ప్రభుత్వం నుండి రిప్లై లేదు, చలనం లేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఏం చేస్తారనేది చెప్పాలి. మండల్లో ఉన్న మండల స్థాయి స్కూళ్ళని ఏం చేస్తారు? ఈ ఒక్క స్కూల్ని కట్టేసి ఈరోజు ఎవరు అడ్డుకుంటుండని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఒక క్లారిటీ ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్క దగ్గర స్కూల్ కడితే మిగతా పిల్లలందరినీ ఏ విధంగా అక్కడికి తీసుకొస్తారు? అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఊరికే బిల్డింగ్ కడుతున్నాం అదొక్కటి చూపించేసి మొత్తం స్కూళ్ళనంతా కూడా నిర్వీణ్యం చేసే ప్రయత్నం, గురుకులాలను నిర్వీణ్యం చేసే ప్రయత్నం. మొన్న గురుకులాలకి ప్రైవేట్ బిల్డింగ్స్లలో నడుస్తున్న గురుకులాలకి రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి. మరి ఆ బిల్డింగ్లకి, ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు నిన్న, కేసీఆర్ గారిలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అనే మాట మాట్లాడిన విషయం విన్నాను నిన్న. ముందు స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టుకొని, అసలు ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు అయిపోయింది, ఎక్కడ ఏ మీటింగ్ అన్నా ఉండనియండి, కేసీఆర్ గారు జపం చేయకపోతే ముఖ్యమంత్రి గారి మీటింగ్ కంప్లీట్ కాదు. ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు వినాయకుడి పూజ చేస్తాం, ఇక్కడ కూడా అంతే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ జపం చేసేంత వరకు ఏ ప్రోగ్రాం కూడా కంప్లీట్ కాదు. అది ఏ ప్రోగ్రాం అన్నా కానివ్వండి, ఆ కుటుంబాన్ని, కేసీఆర్ గారి కుటుంబాన్ని అనకపోతే అసలు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రోగ్రాం కూడా క్లోజ్ చేయరు. నేను అన్నాడు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు 10 సంవత్సరాలని. మరి ప్రభుత్వంలో మీరున్నారు, నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, నిజంగానే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా వెరిఫై చేసుకోగలిగితే ప్రతి సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పండి. నిజంగానే మీరు చెప్పగలిగే ధైర్యం ఉంటే దాదాపుగా 2,32,000